హలో నమస్కారం, హలో ఎవ్రీబడి. మనందరికీ తెలుసు, సాధారణంగా ఏదైనా సినిమా సక్సెస్ అవ్వగానే చక్కగా అందరం అంటే ఆ సినిమాలో చేసిన వాళ్ళు అలాగే సినిమా చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ మన బన్నీ మా ప్రజలే మా ఫ్యామిలీ మెంబర్స్, బికాజ్ మమ్మల్ని అంతా చూస్తున్నారు, చక్కగా సక్సెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చానని ఇక్కడికి వచ్చారు. సో బద్రీనాథ్ ఇలా సక్సెస్ఫుల్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో. అండ్ సాధారణంగా మళ్ళీ ఇంకో మాట అండి, మనం ఏదైనా సక్సెస్ మీట్ అనగానే ఆర్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలనగానే ఐదర్ స్టార్స్ అందరూ వస్తారు, లేదా మా స్టార్స్ ని ఇష్టపడేవాళ్ళు అంటే మనలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, లేకపోతే పొలిటీషియన్స్ కూడా వస్తూ ఉంటారు. అంతే, ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ బద్రీనాథ్. ఇంత చక్కటి పుణ్యక్షేత్రం పేరు పెట్టుకున్న ఈ బద్రీనాథ్ కి ఇవాళ మనకు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా అండి? అష్టాక్షరి మంత్రం అంటే 8 అక్షరాలున్న మంత్రంలో 8 సార్లు బద్రీనాథ్ వెళ్లిన ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుప్పావై కోకిల మంజులశ్రీ గారు ఇక్కడ మనతో ఉన్నారు. సో ఆవిడ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేయబోతున్నాము. సో విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. భారతదేశంలోని ఈ బదరికాశ్రమాన్ని ఎవరైతే మనుషుడు పుంసః మృత్యు భయ న జాయతే, ఏ పురుషుడైతే అంటే ఏ మానవుడైతే ఒక్కసారైనా ఆ బదరీ క్షేత్రంలో అడుగు పెడతాడో అతనికి ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి భయములు, ఆందోళనలు, మృత్యువు కూడా భయపడుతుంది అతని దగ్గరికి రావడానికి అని అంటారు. అంత చక్కని మహిమాన్వితమైనటువంటి దివ్య క్షేత్రం బదరి. కృషితో, సంకల్పంతో, శుద్ధితో కృషి చేసిన అందరికీ కూడా బద్రీనారాయణ యొక్క పరిపూర్ణ కటాక్షాలు వారి కుటుంబ సభ్యులకి, వారికి అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలిగించాలి అని మంగళాశాసనాలు చేస్తున్నాం. వైకుంఠేశ్వరి శ్రీకి నగరి అదిగో మహిమగిరి, ఈ కొండపై వాగండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిసింది. కనకనంద జలదండీక కృష్ణకుండ జలధారలలో హరిభక్తుల జ్ఞానం, జ్ఞానం మోక్షం కొసగే వైకుంఠం. నాకు తెలుసు చాలా జోష్ లో ఉన్నారు అందరూ, సినిమా చూసి వచ్చారు, చాలా మంది క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా రెడీ కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరండి. నమస్కారం అండి వినాయక్ గారు. నమస్తే. ఫస్ట్ ఏంటంటే మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. అంత మంచి బద్రీనారాయణ సినిమాని మా బన్నీగాంతో తీశారు. ఫస్ట్ ఆ విగ్రహం బద్రీనారాయణ విగ్రహం చూసాం, ఆ సినిమా అని తెలుసు, చూసినామా తెలుసు. ఫస్ట్ స్క్రీన్ మీద ఆ విగ్రహం చూడగానే చేతులెత్తి మొక్కానండి. అసలు ఇంతవరకు నేను బద్రీ చూడలేదు. అసలు చూస్తుంటే ఎలా అనిపించింది అంటే నిజంగా కంపల్సరీ వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సినిమాకి వస్తే మన తమన్నా వాళ్ళ తాతగారు పడిపోతారు. పడిపోగానే ఇక్కడ ఎవరు లేరు, ఇది అడవి అని చెప్పి రఘుబాబు గారు చెప్తూ ఉంటారు. అప్పుడు ఇందులో ఒక సాధువు శంఖమూదుగానే 1 by 1 అలా పాస్ చేసుకుంటూ బన్నీ గారు, బద్రి గారు వాళ్ళ గురువు గారు ఇలా చూడగానే పర్వతాలు అలా దిగుతూ ఒక ఎలా అంటే ఇలాంటి బన్నీ ఇలాంటి విన్యాసాలు కూడా చేశాడా అనిపించింది. అలా చూస్తుంటే వినాయక్ గారు బ్యాక్ ఇంత మీరు చేయించారు. అది చూసి ధనాధన వచ్చి నారాయణ పర్వతం మట్టి తెచ్చి పూస్తాడు. అప్పుడు తనంటుంది, ఏంటి ఎవరు నువ్వు ఈ మట్టి పూయడం ఏంటి, ముందే ఆరోగ్యం బాగాలేదు అంటే, నువ్వు ఊరుకో, ఈ మట్టిలో అణువు శ్రీమన్ నారాయణ ఉన్నాడు అని చెప్పారే, ఆ మాట అయితే నిజంగా అండి అనే వర్డ్ చెప్పించారు బన్నీతోనే. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. నారాయణ పర్వతం అది మాది కల్పితం గానీ ఏం కాదండి. నారాయణ పర్వతం అనేది బద్రీ క్షేత్రం దగ్గర ఉంది. ఆ నారాయణ పర్వతం మట్టిని అక్కడ చాలా మంది అంటే రిలయన్స్ అంబానీ గారు వాళ్ళందరికీ కూడా అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి బద్రీ క్షేత్రంలో. రిలయన్స్ అంబానీ గారు అంటే పెద్ద ఆవిడ ధీరుభాయ్ అంబానీ గారి భార్య, ముఖేష్ అంబానీ గారి తల్లి, ఆవిడ బద్రీ క్షేత్రం తెలిసినప్పుడు వచ్చి అక్కడ ఉంటారు. ఆ మట్టి తీసుకుని వెళ్తారు ఆవిడ. చాలా మంది సాధువులు ఆ మట్టిని జల్లించి ఆ మట్టి పాలలో వేసుకుని తాగుతారు.
వినాయక్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. బద్రీనాథ్ అనే సినిమా, బద్రీనాథ్ అనేది ఉంది అనేది మాకు ఇంతవరకు తెలియదు. ఈ సినిమా చూసిన తర్వాత మన ఇండియాలో బద్రీనాథ్ అనేది ఉంది అనేది మేము తెలుసుకున్నాము. ఇంత అందమైన సినిమాను చూపించినందుకు మీకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే అందమైన సినిమాగా అందమైన జంటను కూడా పెట్టారు. అందమైన జంట, ఆ జంట నిజంగా రియల్ గా వాళ్ళు బద్రీనాథ్లో ఇలా చేశారంటే రియల్ గా మీ అసలు చెప్పాలంటే కళ్ళు చాలట్లేదు మీ సినిమా ఆ జంటను చూడడానికి. అంత ఇదిగా ఉన్నారు. నేను అనుకోవటం స్నేహ చూసి కూడా కొంచెం జలసీ అదే కాదు, మేమే అసలు రియల్ గా ఎంత పండించారంటే మీరు తమన్నా మీద అంటే రియల్ చాలా బాగుందండి. అలాంటప్పుడు ఇంకా స్నేహ గారు చూస్తే కూడా కొంచెం ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మీ డైలాగ్ ఒకటి బాగుందండి, గురువు గారు భూమి మీద కాదు, నీళ్ళల్లో కాదు, ఆకాశంలో కొడతానని. అది చాలా బాగుంది. ఎలా కొడతారని అలాగే చూస్తారు. ఆ చిన్నపిల్లడు ఉన్నాడు కదా హీరో, పెద్ద అయిన తర్వాత వస్తారండి. కాదు, చిన్నపిల్లడు చెప్తాడు, ఆ పెద్ద అయితే ఆ చిన్నపిల్లడు చిన్న కృష్ణ గారు అబ్బాయి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వేసిన క్యారెక్టర్ చిన్న కృష్ణ గారు అబ్బాయి అనమాట. సో మార్ఫింగ్ షాట్ అప్పుడు ఆయన ఫేస్ నా ఫేస్ కింద మారుద్ది. అందరూ అన్నారు చాలా బాగా మ్యాచ్ అయింది. Showtime, now go your way. Will you wake me here and tell me what it has to say? The music is pumping up and flow all day. Come on, bounce it, bounce it, bounce it, bounce it away. Let it make you move it, sing and sway. హలో వినయ్ గారు. హలో. హాయ్ బన్నీ, ఎలా ఉన్నావు? చాలా జోష్ మీద ఉన్నట్టున్నావు బద్రీనాథ్ మూవీ. నాకంటే మీరు ఎక్కువ జోష్ లో ఉన్నారు. నువ్వు ఆనందంగా ఉన్నావు కదా బన్నీ, అందరూ ఇంకా ఆనందంగా. చాలా ఇష్టం. వినాయక్ గారు మీకండి క్వశ్చన్. మీరు ఫస్ట్ చిన్నకృష్ణ గారి స్టోరీ వినిపించారు కదా, విన్నారు కదా మీరు మొత్తము. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి బన్నీనే సూట్ అవుతారని మీకు ఎందుకు అనిపించింది? అంటే బన్నీ బాగా కండలు పెంచాడు, చూపిస్తే అందంగా ఉంటాడు, అలా అనుకొని బన్నీనే ఎందుకు ఫిక్స్ చేశారు అసలు మీరు? ఇది మీకు ఒక విషయం ఏంటంటే అరవింద్ గారు ఫిక్స్ చేశారు అన్ని. అరవింద్ గారు కథ విని అంటే బన్నీ కోసమే రాసిన కథ అది. ఇప్పుడు కాదు, చాలా 5-6 years బ్యాక్ బన్నీ కోసం రాసిన కథ. కానీ తను చూస్తుంటే ఒక తెలుగు హీరో అనుకున్న, నాకు ఒక హాలీవుడ్ హీరోలాగా అనిపించాడండి. ఆ హెయిర్ స్టైల్